ఓరి నాయనో వీళ్ళు మామూలు కాదురో, పిల్లలు అంటారా వీళ్ళని అనిపించేటి పిడుగుల్ని, వాళ్ళ తెలివితేటలతో ముచ్చట బుట్టించే ముదురు పిల్లల్ని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఎగ్జామ్ అంటే పిల్లలు చదివి రాసేవాళ్ళు కొందరు, కాపీ కొట్టి రాద్దాం అనుకునే వాళ్ళు ఇంకొందరు. అయితే వారని దుంపదగా నువ్వెక్కడ తయారయ్యవరా నాయన అనిపించేటోడిని ఇక్కడ చూడండి. మహానుభావుడు చూడండి ఏం చేశాడు, పెన్ను తిప్పి ఆన్సర్లు పెడుతున్నాడు, ఎగ్జామ్ ని లాటరీ చేసి పారేశాడు. సూపర్ రా సూపర్. మరి క్లాస్ అంటే క్లాస్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటారు, కొంతమంది అదో రకంగా ఉంటారు. మాస్టర్ క్లాస్ చెప్తున్నాడు, మరి క్లాస్ అంతా ఫుల్ గా నిండిపోయింది. పిల్లలందరూ కూడా పద్ధతిగానే ఉన్నారు, అంతా నార్మల్ గానే ఉంది. పైన ఈ పిచ్చుగడ్డ స్పాట్ అవునంత వరకు అక్కడికి ఎందుకు వెళ్ళేవారు రే, ఎందుకంటే ప్లేస్ లేదు అందుకే పైకి. మామూలు మాస్ కాదు ఇది, ప్లేస్ లేకపోతే పిచ్చెక్కిచ్చేస్తాడనమాట. ఒకప్పుడు ఎలా అంటే క్లాస్ కి ఫోన్ తీసుకురావడమే పెద్ద క్రైమ్ సీన్ అన్నట్టు చేసేవాళ్ళు, అది కాస్త మెల్లగా క్లాస్ లో వాడడం మొదలు పెట్టారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా దారుణం రా అనిపించేలా ఇక్కడ ఈ సీన్ చూడండి. ఇది క్లాస్ రూమా లేక ఛార్జింగ్ స్టేషనా ఏంట్రా ఇది? వీళ్ళు కడుతున్న ఫీజు మొత్తం ఛార్జింగ్ పెట్టి లాగేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఇంట్లో పేరెంట్స్ ఏమో మా వాడు హాస్టల్లో ఎంత కష్టపడిపోతున్నాడో అని తెగ ఇబ్బంది పడిపోతుంటారు. కట్ చేస్తే మనోడు హాస్టల్లో ఇలా రచ్చ చేస్తుంటాడు అనమాట. అబ్బాయి ఐటమ్ సాంగ్ వేసుకుంటూ అదర కొడుతున్నాడు, చుట్టూ ఉన్న వాళ్ళని బెదర కొడుతున్నాడు. మొన్నే బదనాము హుయే దారిలింగ తెరేలియే, మొన్నే బదనాము హుయే దారిలింగ తెరేలియే, మున్నే కే గాల్ గులాబీ నే శరాబీ చాల్ నవాబీ రే, లెజెండ్ బామ్ హుయే దారిలింగ తెరేలియే, మున్నే బదనాము హుయే దారిలింగ తెరేలియే. ఎంతకన్నా ప్రమాదాన్ని ఎప్పుడు చూసుండరు. మరి ప్రమాదం ఎవరికిరా అంటే పాఠాలు చెప్పే పంతులకి. ఏ అంటే ఇంత ముదురులుంటే ఎంతైనా డేంజరే కదా. మరి ఎవరినైనా పట్టుకోగలరు, ఏ కాపీనైనా ఆపగలరు, గాని ఈ పిల్లని పట్టుకోగలిగిన ఇన్వెజిలేటర్ కి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. కుదరదు అసలు ఎలా కుదిరిద్ది? అంత పగడ్బందీగా చేసింది అక్క. సూపర్ సూపర్ అక్క. అక్కడ డ్రెస్ అంటే ఇక్కడ బెంచ్ అనుకుంటే ఇటు ఒకడు గోడ నలిగేస్తున్నాడు, అటు చూస్తే అమ్మడు ఐడి కార్డునే ఆగం చేసేసింది. వీళ్ళందరినీ చూస్తుంటే అనిపిస్తుంది ఎవర్రా మీరంతా అని. రే 30 పేజీల్లో పట్టే మ్యాటర్ ని 3 ముక్కల్లో ఇరికించేసావు కదరా. ఇదిరా డెడికేషన్ అంటే. అవుగానే. మరి ఇప్పటి వరకు క్లాస్ ని రీల్స్ స్టూడియో చేసిన స్టూడెంట్స్ నే చూసారు, అయితే ఇక్కడ రివర్స్ లో మేడమే రీల్స్ చేస్తున్నారు. బాగుందన్నా. ఇంకా ఉన్నారు. ఆమె అలా అంటే ఏమో గ్రూప్ డాన్సే కట్టేసింది. ఈ చిత్రాన్ని పేరెంట్స్ చూస్తే అనుకుంటారు అంటే మీరు క్వశ్చన్ ఏంటంటే 3 నెంబర్లు ఇచ్చి ఆ 3 నెంబర్లకి రూట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ పోరగాడు చూడండి ఏం చేశాడు. నెంబర్లకి ఏర్లు గీసాడయ్యా యాట్రాజు. నీకు రూట్ అంటే ఎలా అర్థమైందిరా? మ్యాథ్స్ ని కెమిస్ట్రీ చేసేసావు కదరా. చచ్చిపోయి ఉంటారు ఆ టీచర్ ఎవరో గానీ పాపం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే మన పోరగాడు ఇచ్చిన ఆన్సర్ కి మతి పోతే చూడండి, క్యాపిటల్ ఈ అంటారే. మామూలుగా లేరుగా. తప్పుకోండి పక్క జరగండి. దూసుకుని తోసుకుని వచ్చే వేరే లెవెల్ బుర్ర బేబత్సాన్ని ఇక్కడ చూడబోతున్నారు. మరి ఏంట్రా ఘనకార్యం అంటే ఇక్కడ చూడండి, రైట్ 10 వెజిటేబుల్ నేమ్స్ అంటే 10 కూరగాయల పేర్లు రాయమంటే వాండుబుర్ర రాసిన సమాధానం చూడండి, ఐ ఆమ్ నాన్ వెజిటేరియన్ అంటారే. ఆన్సర్ చూసినప్పుడు టీచర్ రియాక్షన్ ఏంటో అసలు చచ్చిపోయి ఉంటారు పాపం. తెలివితేటల్ని తెల్లమొహం వేసేలా వాడిన హైటెక్ తెలివితేటలు ఇవి. సారీ హైటెక్ చీటింగ్ ఇది. అసలు ఎవరికి ఊహకి కూడా రాని ఐడియా వేసింది నమ్ముడు. కలర్ పెన్స్ బాక్స్ లో ఫోన్ సెట్ చేసింది, కావాల్సింది చూసుకుని కాపీ కొట్టేసి అనుమానం రాకుండా కలర్ పెన్స్ ఫోటో పెట్టేస్తుంది. ఏమన్నా దొంగ తెలివితేటలు ఇవి. వా అక్క వా. ఇక్కడ స్టూడెంట్ కి క్వశ్చన్ ఏంటంటే డ్రా an ఎలిఫెంట్. మరి మన స్మార్ట్ ఆఫ్ ది స్మార్టెస్ట్ స్టూడెంట్ ఏం గీసాడో గెస్ చేస్తారా? అస్సలు చేయలేరు, ఖచ్చితంగా చేయలేరు. ఎందుకంటే ఆ రేంజ్ తెలివితేటలు అవి. సరే ఆన్సర్ రివీల్ చేసేద్దామా? ఏంటి మరి మాట్లాడడానికి కూడా ఏముండదు, ఆ రేంజ్. గీసాడు, ఎలిఫెంటే గీసాడు, కానీ ఎలిఫెంట్ ఏంటి గోడ అవతలుంది. ఇప్పుడు ఆ ఆన్సర్ కి మార్కులు వేయాలా వద్దా? ఆ టీచర్ పరిస్థితి ఆలోచించండి. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇది స్కూలా పార్కారా? పాపం వీళ్ళందరి మధ్యలో ఈ సింగిల్ సింతకాయ గాని చూడండి. పాపం అయ్యా, కుదురుగా కాలేజీకి పోయి చదువుకోండిరా అంటే చదువు పక్కన పెట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. క్లాస్ రూమ్ ని కళ్యాణ మండపం చేశారు, ఐడి కార్డ్స్ ని దండలు చేశారు, పేపర్లని అక్షంతలు చేశారు, సింపుల్ గా ఆగం చేస్తున్నారు. పెద్దోళ్ళు చూడాలి ఏంటిదంట. అయితే అది వాళ్ళు జస్ట్ రీల్స్ కోసమే చేసినట్టున్నారులే. ఫన్ మరి ఈ జనరేషన్ లో ఫన్ అంటే ఎలానే చేస్తున్నారు. టీచర్ కి సర్ప్రైజ్ ఇద్దామని అంతా
ప్లాన్ చేసి అన్ని సెట్ చేస్తే ఆఖరికి సిచ్యువేషన్ అట్టర్ ఫ్లాప్ అయింది. రాట్లేదా? అనుకున్నదంతా అవుతుంది గానీ ఇది మాత్రం బేలట్లా. ఏముందా ఇంకా పడుకో. ఈ అక్క తెలివితేటలకైతే ఆహా అద్భుతం అక్క, అద్భుతం, నువ్వు మహా అద్భుతం అనాల్సిందే. చూడండి, గీత గీయడానికి స్కేల్ లేదని బల్లనే స్కేల్ చేసేసింది, బర్రా గీసేస్తుంది. ఇంకేమంటాం? తెలిసిందే పిల్లలంటే అల్లరి. అయితే చేసినోడు కాకుండా చూసినోడు బలైపోవడం అంటే ఎక్కడ చూడండి. ముసుగేసి ముక్క దొబ్బేసినోళ్ళు బానే ఉన్నారు, ఏ పాపం తెలియనోడు పాపం అయిపోయాడు. పాపం ఇదేంటి ఇడు క్లాస్ లో ప్యాంట్ వేసుకోకుండా కూర్చున్నాడు అని ఇటు తిరిగితే ఇది ప్యాంటు. ఇదేంద్రా ఇది క్లాసా లేక టైలరింగ్ షాపా? ఒకప్పుడు క్లాస్ లో బ్రేక్ అంటే గొక్క తెప్పకుండా కబుర్లు చెప్పుకోవడం, తన్నులాటలు, కుమ్ములాటలు, కేరెంతలు ఒకటే గోల. అయితే ఈ జనరేషన్ లో బ్రేక్ టైం అంటే అది రీల్స్ టైం అన్నట్టే. ఇంకా బ్యాచ్లు కింద విడిపోవడం, రీల్స్ చేసేయడం, రీల్స్ కాలం. ఇక్కడ వీళ్ళు అమ్మాయి ముద్దు పెట్టినట్టు సీన్ క్రియేట్ చేసి పిల్లోడిని ఆనందింపజేసి పిచ్చోడిని చేద్దాం అనుకున్నారు. అయితే వాడి రియాక్షన్ చూడండి, రివర్స్ లో కర్మ అన్నట్టు పెట్టాడు. బాండ్ టు బి సింగిల్ లా ఉన్నాడు వీడు. కేక్ కటింగ్ జరుగుతుంది, ఆశగా బేవురమని నోరు తెరిసిన బాండు బాబు బుస్సుగా మిగిలిపోయాడు. ఎంత అవమానం. పర్లేదు జరుగుతుంటే ఇలాంటివి లైట్ తీసుకోవడమే. మీరు ఇప్పటి వరకు భారీ బర్త్డే సెలబ్రేషన్స్ ఎన్నో చూసుంటారు గానీ డే అనిపించే జీరో బడ్జెట్ సెలబ్రేషన్ ని ఇక్కడ చూడండి. బుడ్డగాళ్ళు మాత్రం మామూలు బేబత్సం కాదు. క్యాండిల్స్ ఊదడం, మొక్కలు కట్ చేయడం, తినిపించుకోవడం, ఏమున్నారా మీరు. ఇక్కడ ఈ పాప బోర్డు మీద రాస్తుంటే క్లాస్ లో మిగిలిన వాళ్ళంతా చక్కగా రాసుకుంటున్నారు. అయితే అంతా బాగానే ఉంది. జూమ్ చేసి ఈ అక్కలు చూడనంత వరకు అందరూ సీరియస్ గా రాసుకుంటుంటే మేడం మాత్రం సీరియస్ గా తింటుంది. శబాష్. ఇది ఎలా అంటే పిల్లలు కష్టపడి చదువుకోవడం కాదు, ఆ పిల్లల చదువు అవ్వడానికి ఆ పెద్దోళ్ళ చెప్పాలి చూడండి. ఓయ్ అన్న ఏటది అయిపోయింది. ఇది పాత జనరేషన్ కాదు బాబాయ్. ఉత్తగా చాక్లెట్లు బంచి ఆపడానికి కార్నర్ లోకి పోవాలా, కేకులు కట్ చేయాలా, సంబరాలు చేయాలా. ఇక్కడ వీళ్ళైతే ఏకంగా రోడ్డు మీద కోసేస్తున్నారు. ఇంకా బాబు దగ్గరకు వస్తే తినడం కన్నా పూయడమే సరదాగా ఉంది. ఏం చెప్తాం? మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. మరి స్కూల్ సగంలోనే తప్పించుకొని పోవడానికి ఈ బాబు వేసిన ప్లాన్ చూడండి. వాహరని ఎరుపు తెలివితేటలు గాని ఎంతగానో తెగించేసేవారా అనిపించేలా. బ్యాగ్ ని సల్లగా సలికోటుతో కప్పేసి చక్కగా పోతున్నాడు. తెలివితేటలు ఏం చెప్తాం? ఇక్కడేంటంటే బిడ్డని పిహెచ్డి చేపిద్దామని ఆశలు పెట్టుకుంటే బిడ్డ మాత్రం చిట్లు పెట్టడంలో పిహెచ్డి చేస్తుంది. నీ ముందు ఎవడు సరిపోడు అనే విధంగా చక్కగా సాఫీగా నెక్కచ్చిగా ట్రాన్స్పరెంట్ స్లిప్లు తయారు చేసుకుంటుంది. సూపర్. కాలేజ్ లో ఫ్రెండ్స్ అంటే ఏంటి? ఇరిటేట్ చేసి ఆగం చేసే వాళ్ళనే ఫ్రెండ్స్ అంటారు. ఇక్కడ వీళ్ళు చేస్తుంది కూడా అదే. లోపలికి వెళ్లిన అమ్మాయి పైన నీళ్లు కొట్టి తడిపేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ చూడండి, తడిపేద్దామని ఓ నీళ్లు ఇసురుతున్నారు గానీ ఒక్క చుక్క కూడా లోపలికి పోవట్లా. పాపం సారీ పోవట్లా కాదు, విసరలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఆగం చేద్దామంటే కాదు, ఆగం చేసే ఓపిక కూడా ఉండాలని తెలియంది. వేలకి వేలు ఫీజులు క్లాసులకి గట్టి హాస్టల్లకి గట్టి చదువుకోండి రా అని పంపితే క్లాస్ ఎగ్గొట్టి హాస్టల్ మెట్లెక్కి ఆటలు మొదలెట్టారు. కుర్రతనం మరి చేసేదేం లేదు. క్లాస్ లో పోటీ షురూ చేశారు. కాలితో లేపి చేతిలో పెట్టే పోటీ. అయితే ఈ బాబు ఎగిరి తన్నడమేమో గానీ ఆ బాబు రియాక్షన్ చూడండి. ఇక్కడ అదే పెద్ద రివార్డ్ లా ఉంది. ఇక్కడ చూడండి, సింపుల్ మ్యాథ్స్ ప్రాబ్లం అనమాట. 11x = π, ఫైండ్ x. దీని ఆన్సర్ సింపుల్ గా π/11. అయితే మన మీద ఆన్సర్ చూడండి, కింద 2 గీతలు పైన 2 గీతలు కొట్టేసి మిగిలిన దాన్ని ఆన్సర్ లో పడేసాడు. చూడండి మాస్. అంటే మనోడు 11 ని 11 లా చూడలేదన్నమాట, 2 గీతల్లా చూసాడు. మీకు తెలుసా రౌండ్ క్లాక్ లో 12 దగ్గర నుంచి స్ట్రైట్ నెంబర్స్ ఏవి యాడ్ చేసినా 12 వస్తుంది. చూడండి, 11 + 1 12, 10 + 2 12, 9 + 3 12, 8 + 4 12, 7 + 5 12. మీరెప్పుడైనా ఇలా గమనించారా? నార్మల్ గా మ్యాథ్స్ అంటే ఫుల్ ఫార్ములాస్, తల తిరిగిపోతుంటది. అవి గుర్తు పెట్టుకోవాలంటేనే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంటది. అందుకే ఆ ప్రాబ్లం కి చెక్కు పెట్టేందుకు ఈ స్కూల్ ఏదో గానీ భలే ఐడియా వేసింది. స్టెప్స్ పైన ఫార్ములా లేపించేశారు. సూపర్ కదా. ఏంది ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నువ్వు ఆగలేదు, నువ్వేమన్నావు? ఏంది ఎవరు అడిగిరు? మొగడైతే నాకేందిరా? అయితే నీకు మొగోడికి కూడా అంటున్నావురా? నీ సోడిగా నీ పని చెప్తా. నాకు ఇప్పుడు రాని, ఇప్పుడు హరి వచ్చినాక నీ మొగోడికి కూడా అంతే వెళ్తుంది. ఆగు. ఏంటి
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.